హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట. రీసెంట్గానే గీతా మాధురి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు మరో టాలీవుడ్ హీరో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి తండ్రి అయ్యాడు. ఆయన ఎవరూ కాదు, నిఖిల్ సిద్ధార్థ్. ఇక అసలు విషయానికి వస్తే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తండ్రి అయ్యాడు. నిఖిల్ భార్య పల్లవి బుధవారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నిఖిల్ డాక్టర్ పల్లవి 2020 లాక్డౌన్ సమయంలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇక నిఖిల్ సినీ కెరీర్ విషయానికి వస్తే శేఖర్ కమల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చాడు. ఇక తర్వాత పలు సినిమాల్లో నటించాడు నిఖిల్. కార్తికేయ, స్వామిలారా సినిమాలతో నిఖిల్ హిట్స్ అందుకున్నాడు. కాగా కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారాడు. ప్రస్తుతం మరో పాన్ ఇండియా మూవీ స్వయంభూ అనే సినిమా షూటింగ్లో నిఖిల్ బిజీగా ఉన్నాడు. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఇదొక పీరియాడిక్ డ్రామా అని తెలుస్తుంది. ఈ సినిమా కోసం గుర్రపు స్వారీలు కూడా నేర్చుకుంటున్నాడు. బాడీని పెంచేశాడు, జుట్టు పొడవుగా పెంచుకుంటున్నాడు. నిఖిల్ భార్య పల్లవి బుధవారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు. కాగా ఈ విషయం తెలుసుకున్న పలువురు నిఖిల్ అభిమానులు నిఖిల్కి కంగ్రాట్స్ చెప్తూ సోషల్ మీడియాలో విషెస్ తెలియజేస్తున్నారు. రీసెంట్గానే తన భార్య పల్లవి శ్రీమంతం వేడుకలకు సంబంధించిన విషయాన్ని తెలిపాడు. త్వరలోనే తాము తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లుగా ఆయన ప్రకటించాడు. మరి మీరు కూడా నిఖిల్కి విషెస్ చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, కమెంట్లో కంగ్రాచులేషన్స్ అని తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాట ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.